రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులై సందర్భంగా చల్లపల్లి మండల కాంగ్రెస్ కమిటీ తరపున ఆవిడికి హార్దిక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ఒక మహిళ ప్రధాన అధ్యక్షురాలు అవటం చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ మహిళలపై చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం. మేము కాంగ్రెస్ పార్టీ మహిళలకి 33% రిజర్వేషన్లో కూడా ఎంతో కృషి చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిలో మరి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారు మరి ఇవాళ రంగప్రవేశం చేయటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించడం ప్రతి ఒక్క కార్యకర్త కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు, మోడీ గారి నిరంకుశత్వ పాలన, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై తీవ్రంగా విసుగెత్తి చెందినటువంటి ప్రజలు, నాయకులు మరి ఎవరైనా సరే మరి ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్క సామాన్య మానవుడి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో మరి ప్రజల మనసులో మార్పు చేసుకుని మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా మరి ఆవిడ గారు మరి ఎంతో ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మరి ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. మరి వారందరూ కూడా మరి ఆవిడకి ముక్త కంఠంతో మా యొక్క మద్దతు మీకే, షర్మిల గారికి ఇవ్వండి, షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఉన్నటువంటి పరిపాలన, రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఉన్నటువంటి పూర్వ వైభవం పార్టీకి తీసుకొస్తారని చెప్పి షర్మిలారెడ్డి గారి మీద మరి ఒక అభిమానంతో మరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మేము ఈ సందర్భంగా చల్లపల్లి మండల కాంగ్రెస్ కమిటీ తరఫున షర్మిలారెడ్డి గారికి పూర్తిగా మేము సహాయ సహకారాలు అందించి మరి పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.